నువ్వు ఏ రోజైనా నేను చేసింది నువ్వు తప్పు అన్నావంటే ఊరుకోను అనుకుని ఆ మనస్సాక్షికి వాత వీసిస్తారు. ఇందాక అన్న చదివారు కదా, కడవరి కాలంలో అబద్ధికులు బయలుదేరుతారంట. వాళ్ళు ఏం చేస్తారట? వాత వేయబడిన మనస్సాక్షి గలవారై తప్పుడు బోధలు చేస్తారట. వాళ్ళకి చచ్చిపోద్దు మనసు, వాళ్ళ మనస్సాక్షి బతుకుండదు. అర్థమైందండి? పరిశుద్ధతతో ఉండాలంటే నీలో మనస్సాక్షి ఎలా ఉండాలంట చెప్పండి? మంచి మనస్సాక్షి కావాలి. అప్పుడు నువ్వు మంచోడు అవుతావు. నీ మనస్సాక్షి మంచిది కాదు కానీ నువ్వు మంచోడు అని చెప్పుకుంటావు. ఎవడైనా కదండి నేను చెడ్డోనని చెప్పుకోనండి. ఈ ప్రపంచంలో ఎవరిని అడిగినా నేను మంచోడే అని చెప్తారు. కానీ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు నేను చెడ్డోనని చెప్పుకోరు. ఎందుకనంటే నన్ను ఈ సమాజం మంచిగానే గుర్తించాలనుకుంటారు. కానీ ఎదుటి వ్యక్తులు మాత్రం ఎంత మంచిలో మనం గుర్తించాం. వాళ్ళు ఎలా కనపడాలంటే మనకి యేసుక్రీస్తులో కనపడితేనే వాళ్ళు గుర్తిస్తాం. మనకి ఎదుటోళ్ళు అందరూ యేసుక్రీస్తులో కనపడాలి. మనం మాత్రం ఎదుటోళ్ళకి మనం ఎలా బతికినా వాళ్ళకి మనం యేసుక్రీస్తులో కనపడాలి. మనం యేసుక్రీస్తులా బతికితేనే మన దృష్టిలో వాళ్ళకి విలువ. కానీ మనం ఎలా బతికినా నాకు విలువ ఇవ్వాల్సిందే నువ్వు. ఎంత నీచాతి కూడా ప్రియ దేవుని బిడ్డలు దయచేసి ఆలోచిద్దాం. లోపట ఇంత నీచంగా ఉంది మా వెలుపట ఈ సమాజంలో సాక్ష్యం లేదు. మనం ఇందాక చదువుకున్నట్టుగా తిమోతి గారు రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడు. ఒకసారి చదువుదామా? తిమోతి గారికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం